ఓకే. హలో, హాయ్ ఫ్రెండ్స్. తెలుగుఅబ్బాయిరేమో ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనీ ఎడిటింగ్, మనీ తెలుసు కదా, మనీ ఎడిటింగ్ ఈ మధ్య కాలంలో అయితే మనకు వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇరుగా కుమ్మేస్తున్నాడు. చూసారు కదా మనీ ఎడిటింగ్ వీడియోస్ ఫుల్ స్క్రీన్‌లో హెచ్‌డీ క్వాలిటీలో అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. ఫోటోస్ మెల్లగా అయితే మూవ్ అవుతుంటది. సో అలాంటి వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో ఇప్పుడైతే ఈ వీడియో అయితే మీకు అయితే చెప్తాను ఫ్రెండ్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలా అంటే చాలా మంచిగా మీ ఫోటోస్ పెట్టుకొని అయితే నీట్గా అయితే ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో నేనైతే ఇక్కడ మీకు డెమో అయితే చూపిస్తాను. డెమో చూడండి. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్, నేనైతే డెమోకి అయితే ఎలాంటి సౌండ్ అయితే ప్లే చేయను. సో ఓకే, సౌండ్తో సహా చూడండి కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంది. ఆ ఐడి మీద క్లిక్ చేసి మీరైతే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్. సో అదే విధంగా ఇక్కడ స్క్రీన్ మీద వీడియో చూస్తారు కదా. సో ఫుల్ హెచ్‌డీ క్వాలిటీలో మీ ఫొటోస్ పెట్టుకొని ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందు మీరు ఏం చేయాలంటే వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. నచ్చితే మనకి లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి పెట్టండి. ఓకే ఫ్రెండ్, ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే సో మీ ఫోటోస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెచ్‌డీ క్వాలిటీలో అయితే ముందైతే మనతో అయితే ఫోటోస్ అయితే ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ అయితే ఉండాలి. సో నేనైతే ఒక వీడియో కూడా చేశాను. మన ఫోటోస్ ఎంత గలీజ్ ఫోటో అయినా ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ అయితే మార్చుకోండి అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో యొక్క లింక్ పైన ఐ కార్డులో ఇస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫ్రెండ్, ఈ యొక్క యాప్ ఉండాలి చూడండి. మనతో ఇక్కడ యాప్ అయితే కనబడుతుంది కదా, దీని నేమ్ వచ్చేసి రేమిని. ఈ యొక్క యాప్లో మన ఫోటోస్ ఎంత గలీజ్ ఫోటో అయిన వల్ల 4K హెచ్‌డీ 4K క్వాలిటీ అయితే మార్చుకోవచ్చు. 4K హెచ్‌డీ క్వాలిటీ అయితే మార్చుకోవచ్చు. దీని గురించి ఒక వీడియో చేశాను. ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో ఎందుకంటే ఫోటోస్ ఎంత చాలా అంటే చాలా క్లారిటీ అయితే మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, ఇక్కడ మనీ ఎడిటింగ్ అయితే మీకు చూపించాను కదా. సో ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ అయితే ఉంటుంది. సో అతను చేసేది ఇదే యాప్లో ఫోటోస్ అయితే క్లారిటీ అయితే మార్చుకుంటాడు. సో మార్చుకున్న తర్వాత ఇప్పుడు మనము మీకైతే అలైట్ మోషన్ తెలుసు కదా. అలైట్ మోషన్లో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి, షేక్ ఎఫెక్ట్, మన నేమ్ ఎలా పెట్టాలని ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫ్రెండ్, వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. చూసి నచ్చితే మనకి డెఫినెట్ అయితే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మీ ఫోటోస్ అయితే మర్చిపోకుండా అయితే ఈ రేమిని యాప్లో అయితే ఫోటోస్ అయితే ఫుల్ హెచ్‌డీ అయితే మార్చుకోండి. మార్చుకున్న తర్వాతనే సో మీరు ఫస్ట్ మార్చుకున్న తర్వాత అలైట్ మోషన్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీతో అలైట్ మోషన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కొత్త వర్షన్, న్యూ వర్షన్ 2021 వర్షన్ అయితే ఇచ్చాను. అలైట్ మోషన్ సూపర్ అంటే సూపర్గా అయితే ఉంది. సో ఆ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఉంది తెలుసు కదా అలైట్ మోషన్. సో ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి మనం. ఓకేనా. సో నేనైతే ఇక్కడైతే క్లిక్ చేసి ఓపెన్ అయితే చేసుకుంటాను. ఓకే, మీరు కూడా అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్, మనకైతే ఇక్కడైతే యాప్ అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఓపెన్ అయిన తర్వాత సో మనమైతే ఇంటర్నెట్ అయితే బంద్ చేశాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే సో ఇక్కడ మనకు ప్లస్ ఉంటుంది కింద చూడండి. సో ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ మీకు అయితే ఇందాక చెప్పాను కదా, మీ ఫోటోస్ అయితే హెచ్‌డీ క్వాలిటీ అయితే ఉండాలి. సో ఓకేనా. సో ఫ్రెండ్ అయితే హెచ్‌డీ క్వాలిటీ తీసుకున్న తర్వాత మీరు అయితే ఈ అలైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫ్రెండ్ ఇక్కడైతే మనకైతే రేషియో అన్నమాట. స్క్రీన్ మీ ఇష్టం, ఏ స్క్రీన్ అయినా పెట్టుకోవచ్చు. మీకు ఏ రేషియో కావాలంటే ఆ రేషియో అయితే పెట్టుకోండి. సో నేనైతే ఇక్కడ చూడండి, ఇదేమో మనకి ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంది కదా, ఇక్కడ 9:16 ఇదైతే సెలెక్ట్ అయితే చేశాను. చేసి ఇదైతే వీడియో రొల్యూషన్ అన్నమాట. సో మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోండి. సో అది మీ ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే హెచ్‌డీ క్వాలిటీ అనమాట. అంటే మీకు ఏ క్వాలిటీ కావాలి, హెచ్‌డీ క్వాలిటీ కావాలని అడుగుతుంది. నేనంటే ఇక్కడ 1080 అయితే పీ అయితే ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి ఒక 30 పెట్టుకోండి. ఒక 30 పెట్టండి. 30 మస్తు, 30 లాస్ట్ అనమాట మనకి. ఓకేనా. ఓకేనా, 30 అయితే పెట్టుకోండి. పెట్టేసి ఓకే బట్ మీరు ట్యాప్ చేయండి. తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ ఏది ఉండాలంటుంది. బ్యాక్గ్రౌండ్ మీ ఇష్టం, ఏదైనా బ్లాక్ అయినా పెట్టుకోండి, వైట్ అయినా పెట్టుకోండి. సో బ్లాకే పెట్టుకోండి, బాగుంటుంది. తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా. సో క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మనకైతే ఎంటీ అయితే వచ్చింది. ఇక్కడ ఎంటీ ఉంది, దీంట్లో ఏం లేదు. మన ఫోటోస్ అయితే యాడ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రెండ్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో ప్లస్ మీద క్లిక్ చేయండి. సో ఓకే, ప్లస్ మీద క్లిక్ చేస్తే ఫ్రెండ్ మనకి ఇక్కడ ఈ ఆప్షన్ చూసారా. సో ఇక్కడ మనకి ఇమేజెస్ అండ్ వీడియోస్. ఓకే, సో దీని మీద నేనైతే ఒక్క ఫోటో మీద అయితే క్లిక్ చేసుకుంటాను. ముందు ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసి ముందు ఫ్రెండ్ ఆ ఫోటో వచ్చేసి మీరు ముందు ఎంతవరకు పెడదాం అనుకుంటారో అంతవరకు అయితే పెట్టుకోండి. ఓకే, ఇట్లా లాంగ్ చేసి మీరు ఫోటో ఎంతవరకు పెడదాం అనుకుంటారో అంతవరకు అయితే పెట్టండి. నేనైతే 6 సెకండ్ అయితే పెట్టాను. ఓకేనా, ఇక్కడ చూడండి 6 సెకండ్ అయితే పెట్టాను ఫోటోని. ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే వీడియో స్టార్టింగ్ అంటే ఫోటో స్టార్టింగ్ ఉంది కదా, స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్ వచ్చేసి ఫ్రెండ్ మనకి కింద చూడండి ఒక ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే, జూమ్ అనమాట దాని పేరు. సో ఇక్కడ మనకు ఉంది చూడు, సారీ. సో ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్ చూడడం ఇక్కడ మూవ్ టు ట్రాన్స్ఫర్టేషన్. ఓకే, దీని మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ముందైతే ఫోటోని అయితే ఇక్కడ జూమ్ చేసుకోవాలి. జూమ్ ఎలా చేయాలంటే ఫ్రెండ్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇది ఉంది కదా. సో ఇది ఇక్కడ సైడ్ అనండి, ఒక లెఫ్ట్ సైడ్ అయితే అనండి. ఇలా ఫుల్ జూమ్ అయితే అవుతుంది ఫోటో ఇక్కడ. సో ఇలా జూమ్ అయితే చేసుకోండి ఫోటోని. ఓకే, నేను చేస్తున్నా చూడండి. సో ఓకే, ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసిన తర్వాత ఫ్రెండ్ మనకి ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసి ఇలా కిందికి అయితే అనండి ఫోటోని, ఇలా కిందికంటే. సో ఓకే, మీకు ఎలా పెడదాం అనుకుంటూ ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో నేను ఫోటో అయితే ఇటు సైడ్ అయితే ఇలా పెడతాను. ఓకే, ఇక్కడ చూడండి. సో ఓకే, బార్డర్ అయితే వస్తుంది. బార్డర్ రాకుండా
ఇలా అయితే పెడదాం. ఓకే, ఇలా పెట్టేసి మళ్ళీ ఇక్కడ జూమ్ ఆప్షన్ ఉంది కదా, జూమ్ ఆప్షన్కి వచ్చి సో ఇలా జూమ్ అయితే చేసుకోండి. మీరైతే వీలైనంత వరకు ఫ్రెండ్ మీకు ఎంత వీలైతే అంతవరకు అయితే ఇలా జరుపుకోండి. ఓకేనా. సో ఇలా అంటే జూమ్ చేసుకోవాలన్నమాట. ఇది జూమ్ ఆప్షన్ అనమాట. ఓకే, ఈ ఆప్షన్ జూమ్ ఆప్షన్. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఆప్షన్ కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫోటో వచ్చేసి ఫస్ట్ అయితే ఇలా కొంచెం ఇలా జరుపుకోండి. ఓకే, మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి ఇలా పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ ఇదే ఆప్షన్లో ఉండండి. సో ఇదే ఆప్షన్ క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, ఇక్కడ ప్లస్ ఉంది చూసారా, ఓకే, ఇక్కడ కీ గుర్తు దాన్ని క్లిక్ చేయండి. మనకి క్లిక్ చేస్తే కింద చిన్న కీ అంటే మనకి యానిమేషన్ అయితే వచ్చింది. తర్వాత ఫ్రెండ్ ఈ ఫోటోని లాస్ట్కి తీసుకురండి. ఓకేనా, లాస్ట్కి రండి. ఓకేనా, ఫోటో ఇలా లాస్ట్కి వచ్చేసి ఫ్రెండ్ మళ్ళీ ఇక్కడ ఏం చేయండి, సో ఇక్కడ కీ ఆప్షన్ ఉంటుంది, ఈ ఫోటోని ఇక్కడ జరపండి. ఓకేనా, సో ఇలా జరుపుకోండి. ఓకే, ఇలా ఒకటే లెవెల్లో ఒకటే యాంగిల్లో ఒకటే రూట్లో ఇలా వెళ్ళిపోండి. ఓకే, సో నేను పెడుతున్నాను. ఓకే, ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. చేసి చూడండి, మనకైతే ఇలా ఫోటో అయితే ఇలా మెల్లగా అయితే ఇలా మూవ్ అవుతుంటుంది. చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు తర్వాత వచ్చేసింది మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఈ ఫోటో ఎండ్ ఉంది కదా, సో ఈ ఫోటో అయితే ఇక్కడైతే ఎండ్ అయిపోయింది. ఓకేనా, సో మళ్ళీ ఇదే ఫోటోకి మీరు ఏం చేయండి ఫ్రెండ్, ఇక్కడ ఇదే ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఉంది కదా, సో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మనకి దీంట్లో ఎఫెక్ట్లు అయితే ఉంటాయి, చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో మీకు ఏ ఎఫెక్ట్లు కావాలంటే ఆ ఎఫెక్ట్లు అయితే ఉంటుంది. ఇంకా బ్లర్ ఎఫెక్ట్ ఉంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది దీని ఎఫెక్ట్లు. ఓకే, చూసుకోండి, ఇలా చూడండి. సో దీని అయితే ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో నేనైతే ఇక్కడ స్పిన్ బ్లర్ అయితే తీసుకున్నాను. స్పిన్ బ్లర్ అయితే తీసుకుంటాను. ఇక్కడ జూమ్ బార్ ఉంది, అక్కడ చూడండి జూమ్ బార్ ఉంది, జూమ్ బ్లర్ ఉంది. ఇక్కడ స్పిన్ బ్లర్ అయితే ఉంది, స్పిన్ బ్లర్ అయితే తీసుకొని ఫ్రెండ్ మీరు ఏం చేయండి, ఇక్కడ ఒక చుక్క మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చుక్క ఉంది కదా, ఈ చుక్క మీద క్లిక్ చేస్తే మనకైతే ప్లస్ అయితే వచ్చింది. సో వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయండి, ఇలా కొంచెం ఫుల్గా పెంచండి. ఓకే, ఇలా ఫుల్గా పెంచుకోండి, కొంచెం మబ్బుగా అయితే కనిపించకుండా పెంచేసి మళ్ళీ ఈ లేయర్ ఉంది కదా ఇలా జరపండి. ఓకేనా, సో ఓకే మీరు ఇలా జరిపేసి ఒక 10 సెకండ్ ఇలా ముందు జరిపేసి మళ్ళీ ఇక్కడ మైనస్ మీద క్లిక్ చేయండి. మైనస్ మీద క్లిక్ చేసి తగ్గించండి. ఓకే, తగ్గించేసి ఇలా ఇలా క్లారిటీ అయితే పెట్టుకోండి. ఓకేనా, సో ఇలా చూసారా, సో అయితే ఇక్కడ పెట్టాను. సో మళ్ళీ అయితే ఇక్కడ పెట్టాను. ఓకే, ఇక్కడ చుక్కుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ మీద క్లిక్ చేసి సో దీని అయితే ఇలా పెంచండి. ఓకే, ఇలా పెంచుకోండి ఫుల్. ఓకే, తర్వాత చూడండి, సో మనకి ఇక్కడ అంటే ఫస్ట్లో మనకి ఇలా బ్లర్ వచ్చినాక ఇక్కడ నుంచి నీట్గా అవుతుంది. ఒక చూసారా, ఇక్కడ నీట్గా అయింది, మొత్తం నీట్గా ఉంది ఫోటో. మళ్ళీ లాస్ట్కి రండి. ఓకేనా, ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మళ్ళీ దీన్ని ఇలా పెంచుకోండి. ఓకేనా, సో ఇలా మళ్ళీ బ్లర్ చేయండి. ఓకే, ఇలా ఫుల్గా అయితే ఇలా బ్లర్ చేయండి. ఓకే, ఇలా చేసి ఫ్రెండ్ మళ్ళీ కొంచెం ఇక్కడ ఒక 10 సెకండ్ ఇలా ముందుకు వచ్చేసి సో మళ్ళీ దీన్ని ఇలా క్లారిటీ పెంచుకోండి. ఫోటో ఫుల్ క్లారిటీ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ రండి. ఓకే, స్టార్టింగ్ పోర్షన్లోకి వచ్చి సో ఇప్పుడు ఏం చేయండి, దీన్ని ప్లే చేస్తే చూడండి, మీకు ప్లే చేస్తాను. స్టార్టింగ్ మనకైతే బ్లర్ ఉంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ అయితే మనకైతే బ్లర్ ఉంది. బ్లర్ మెల్లగా తగ్గి క్లారిటీ అయితే అవుతుంది. ఓకేనా, ఫస్ట్ అయితే మనకు బ్లర్గా ఉంటుంది, షేక్ అవుతుంది. షేక్ అయిన తర్వాత క్లారిటీ తగ్గి మనకి నీట్గా వస్తుంది. నీట్గా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాస్ట్కి చూడండి ఇలా వెళ్ళిపోతుంది, అంటే బ్లర్ అయ్యి వెళ్ళిపోతుంది ఫోటో, అంటే ఇట్లా షేక్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇదే విధంగా ఇంకో ఫోటో కూడా పెట్టుకోవాలి మనం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనతో అయితే ఇక్కడ ఫోటోస్ అయితే ఉంటుంది కదా మీకు ఇక్కడ, సో ఆ ఫోటోస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి మనం. ఓకే, సో నేను ఇక్కడ ఫస్ట్ ఫోటో వచ్చేసి ఓకే ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేశాను. సో ఈ ఫోటో సెలెక్ట్ చేశాను. సో ఈ ఫోటో సెలెక్ట్ చేసి దీన్ని కూడా కొంచెం ఇలా పెంచుకుంటాను. అంటే మీ ఫోటో ఎక్కడ వరకు పెడతాం అక్కడ అంతవరకు అయితే పెడతాను. అయితే కరెక్ట్ 10 సెకండ్ వరకు అయితే తీసుకొస్తాను. ఇలా పెట్టేసి ఈ ఫోటో ఇదే ఫోటో మీద క్లిక్ చేయండి. ఓకే, మన సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి సో ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ మనకి మూవ్ టు ట్రాన్స్ఫర్. ఓకే, దాని మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటో జూమ్ చేసుకోండి ఫస్ట్. సో మీకు ఎంత వీలైతే అంత. ఓకే, నేనైతే జూమ్ చేస్తున్నాను చూడండి. సో ఎంత జూమ్ చేసుకోండి మీరైతే ఫుల్ హెచ్డీ క్వాలిటీ అయితే వస్తుంది. ఓకే, ఇలా జూమ్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఫోటో అయితే ఇలా కిందికి పెట్టుకోండి ఫస్ట్ ఫోటో. ఓకే, ఇలా కిందికి అయితే పెట్టేసి ఈ ఫోటో అనేది ఇక్కడ పెడదాం. ఓకేనా, ఇటు సైడ్ అయితే ఇలా పెడదాం. ఓకే, సో ఓకే ఇలా పెట్టేసి ఫ్రెండ్ ఇప్పుడు ఏం చేయండి, స్టార్టింగ్ పోర్షన్లో రండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ పోర్షన్ ఉంది కదా ఫోటో, ఇక్కడ వచ్చేసి ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు లాస్ట్ పోర్షన్కి వెళ్ళిపోండి. ఓకే, లాస్ట్ పోర్షన్ ఉంది కదా, లాస్ట్ పోర్షన్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్ ఈ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటో ఇలా కదపండి. ఓకే, నేను కదుపుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఇలా కదపండి. ఓకే, సో ఇలా ఒకటే లెవెల్ ఈ లెవెల్ ఇలా తీసుకొచ్చి ఇప్పుడు చూడండి వీడియో ప్లే చూపిస్తాం మళ్ళీ మీకు. సో ఓకే, ఇక్కడ చూడండి వీడియో ప్లేస్ ఆ ఫోటో వెళ్ళిపోయినాక ఈ ఫోటో వచ్చింది. ఓకేనా, సో సెట్ అయింది మనకు. ఓకేనా, సో మనకైతే సెట్ అయింది. ఓకే, తర్వాత ఫ్రెండ్ అదే ఫోటో మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ ఫోటో మళ్ళీ సెకండ్ ఫోటో మీద పెట్టాం కదా, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఇందాక చూపించాను కదా మీకు, ఇక్కడ మనకైతే ఎఫెక్ట్లు అయితే చాలా అంటే చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటుంది ఇంట్లో, ఫ్రీ ఎఫెక్ట్లు అన్నీ. అంటే నేను వాడేది ఇప్పుడు మోడ్ ఎఫెక్ట్ కదా, కొత్త వర్షన్ అయితే వాడుతున్నాను. మంచిగా అయితే వచ్చింది, చాలా బాగుంది. తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు ఏదైనా ఒక ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం మనం. ఓకే, నేను అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసి ఫ్రెండ్ దీన్ని చూడండి. సో దీని ఒక సైడ్ అయితే ఇలా పెంచుకుందాం. ఓకేనా, సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేద్దాము. సో ఓకే, ఇక్కడ ఓకే కొంచెం ఇట్లా జరిపేసి ప్లస్ మీద క్లిక్ చేసి సో దీని అయితే ఇలా పెంచుకుందాం. ఫస్ట్ పెంచేసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఒక 10 సెకండ్ల ముందుకు వచ్చేసి మేనేజ్ చేసి మళ్ళీ దీన్ని అంటే మామూలు క్లారిటీ అయితే పెడదాం. ఓకేనా, సో ఇలా మామూలు క్లారిటీ అయితే పెడదాం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే ఇలా షేక్ అయింది. ఓకే, తర్వాత చూడండి మనకైతే ఇలా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం, ఓకే ఈ ఫోటోని అయితే ఇలా ముందు ఫస్ట్ అయితే ఇలా షేక్ చేద్దాం. ఓకేనా, సో ఇలా చూడండి మనకైతే ఇలా ఉంది, చూపిస్తుంది ఇక్కడ చూడండి. స్టార్టింగ్ ఇలా ఈ ఫోటో వెళ్ళిపోయినాక ఇంకో ఫోటో ఈ విధంగా అయితే ఫోటో అనేది ఇలా మెల్లగా అయితే వస్తుంది. ఫ్రెండ్ ఇక్కడ ఏం చేయండి, కరెక్ట్ 10 సెకండ్లు ఇక్కడ మేనేజ్ చేయండి. మేనేజ్ చేసి దీన్ని తగ్గించుకోండి క్లారిటీ. ఓకే, తగ్గించిన తర్వాత ఇప్పుడు ప్లే చేయండి మీకు. సో ఈ విధంగా అయితే వస్తుంది మనం మామూలుగా. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి దీన్ని ఏం చేయండి, సో దీనికి ఇలా పెంచుకోండి, బ్లర్ ఇలా పెంచేసి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. పెంచితే ఇలా క్లారిటీ అయింది చూసారా.
సో ఇక్కడ స్టార్టింగ్ ఇట్లా బ్లర్ అయ్యి వస్తుంది, షేక్ అయ్యి వస్తుంది ఫోటో. ఫస్ట్ ఇట్లా షేక్ అవుతుంది, తర్వాత ఇలా వస్తుంది. ఓకే, తర్వాత మళ్ళీ లాస్ట్ పోర్షన్కి అయితే రండి. ఓకే, ఇక్కడ లాస్ట్ పోర్షన్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏం చేయండి, సేమ్ టు సేమ్ ఇక్కడ మీరు ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇక్కడ బ్లర్ చేసుకోండి, ఫుల్ బ్లర్ చేయండి. అంటే ఇక్కడ షేక్ చేయండి, షేక్ చేసి మళ్ళీ ఇక్కడ రండి. ఓకే, ఇక్కడ వచ్చేసి సో మళ్ళీ ఇక్కడ ఏం చేయండి, తగ్గించుకోండి. ఓకే, ఇలా తగ్గించేయండి. తగ్గించేసి ఇప్పుడు చూడండి, సో మనకు వీడియో ప్లే చేస్తాను. సో ఇలా షేక్ అయ్యి వెళ్ళిపోతుంది ఇలా షేక్ అవుతుంది చూసారా. సో ఈ విధంగా షేక్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకే, స్టార్టింగ్ ఏమో మనకి ఇలా షేక్ అయ్యి వస్తుంది ఇట, లాస్ట్కి ఏమో ఇలా షేక్ అయ్యి అయితే ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఓకే చూసారు కదా, సో ఈ విధంగా అయితే ఇలా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్, మనకైతే 2 ఫోటోస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫోటో అయితే ఈ విధంగా అయితే వచ్చింది. సో తర్వాత ఇంకో ఫోటో వచ్చేసి చూపిస్తాం మీకు చూడండి. సో రెండో ఫోటో అయితే ఈ విధంగా షేక్ అయ్యి వచ్చింది చూశారు కదా, మళ్ళీ షేక్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. షేక్ అయింది వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత ఫ్రెండ్ ఇలాగే మీ ఫోటోస్ ఇంకా 4-5 ఉంటే ఇదే రకంగా అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టేసిన తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు దీనికి ఒక సాంగ్ అయితే యాడ్ చేయండి. మీతో ఏదైనా లవ్ రొమాంటిక్ సాంగ్, ఏదైనా మంచి సాంగ్ ఉంటే ఒక సాంగ్ అయితే యాడ్ ఇవ్వండి. ఫ్రెండ్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, కింద ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆడియో ఉంటుంది, ఆడియోలోకి వెళ్ళండి. ఓకే, ఆడియోలోకి వెళ్తే ఆల్ ఆడియోస్ ఉంటుంది. అంటే మీతో ఒకవేళ సాంగ్స్ ఉంటే యాడ్ ఇవ్వండి. సో నాతో బట్ ఫ్రెండ్ నాతో అయితే సాంగ్స్ అయితే లేవు, నేను సాంగ్ అయితే యాడ్ అయితే చేయలేదు. సో మీరైతే సాంగ్ అయితే యాడ్ చేసుకోండి, చాలా సింపుల్. ఓకేనా, సో ఇది చూడండి ఫ్రెండ్, మనీ ఎడిటింగ్ చేసేది ఇదే స్టైల్ అయితే చేస్తాడు. ఓకేనా, ఇదే రకంగా అయితే చేస్తుండు, చాలా వరకు అయితే నేను గమనించాను. సో ఓకే, ఈ విధంగా అయితే చేస్తాడు. ఓకే ఫ్రెండ్, మీరు ఒకవేళ మీరు ఏదైనా నేమ్ గిట్ట రాయాలనుకుంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మీరు ఏం చేయండి, సో ఇక్కడ ఇంటర్ టెక్స్ట్ అని ఉంది. సో మనం ఇక్కడ మన పేరు ఓకే అయితే తెలుగు అబ్బాయి అని చెప్పి ట్యాప్ చేసి ఇక్కడ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసి నేమ్ ఎక్కడ పెడదాం అనుకుంటారో ఇటు సైడ్, ఓకే కింద కానీ పైన కానీ, సో ఎక్కడనో ఒక సైడ్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఈ విధంగా అయితే ఇలా పెట్టుకుంటాను అనమాట. పెట్టేసి ఫ్రెండ్ దీనికి ఫాంట్ గిట్ట పెట్టాలంటే ఇక్కడ ఏ టెక్స్ట్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ ఫాంట్ ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసి, సో మీకు ఓకే మీకు ఏ ఫాంట్ ఉంటే ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఈ ఫాంట్ అయితే గ్లిచ్ ఫాంట్ అయితే పెట్టాను. సో పెట్టేసి రైట్ టిక్ మీద క్లిక్ చేస్తాను. తర్వాత ఇక్కడ కలర్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి, సో మీ పేరుకి ఎలాంటి అంటే మీ పేరుకి కలర్ ఏది కలర్ పెట్టుకోండి ఆ కలర్ అయితే పెట్టుకోండి. ఓకేనా, సో అయితే ఈ కలర్ అయితే పెట్టాను. తర్వాత వీడియో ప్లే చేస్తే మనకైతే ఈ రకంగా అయితే ఫాంట్ అయితే వెళ్ళిపోతుంది. ఫాంట్ అయితే ఇలా లాగండి. ఓకే, ఇట్లా లాంగ్ ప్రెస్ చేయండి. ఓకే, దాని మీద ఇట్లా పట్టుకొని సో ఇలా లాగండి. ఓకే చూడండి, సో నేను పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే సో మనైతే ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. ఓకేనా, సో మీ ఫాంట్ అయితే వీడియో ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు అయితే ఇలా పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి నేనైతే లాస్ట్ వరకు అయితే పెట్టేశాను. ఓకే, ఇప్పుడు చూడండి మన నేమ్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ నేమ్ తీసుకెళ్ళి ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం ఎక్కడైనా ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో నేను పెడుతున్నా చూడండి. సో ఓకే నేనైతే పక్కన ట్యాప్ చేస్తాను. చూడండి అక్కడైతే నా నేమ్ వచ్చింది కదా. సో ఈ విధంగా అయితే మీ నేమ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్, మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో సేవ్ చేసుకోండి. ఇక్కడ పైన షేర్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది, హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ నాకు చూడండి ఎక్స్పోర్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్, వీడియో చూసారు కదా ఫ్రెండ్, ఇదే ఫ్రెండ్ చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా సో మనీ ఎడిటింగ్ చేస్తున్నాను కదా, చాలా రోజుల నుంచి చూస్తున్నాను. సో నేను కూడా చేద్దామని చెప్పి ఈరోజు అయితే ప్రయత్నించాను. సో ఓకే, వీడియో అయితే చూసారు కదా ఎలా ఉంది, మీ ఫోటోస్ పెట్టుకొని చేసుకోండి. ఫ్రెండ్ ముందైతే ఫోటోస్ అయితే దీనికి అయితే క్లారిటీ అయితే పెంచుకున్న తర్వాతనే వీడియో చేయండి. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, కుదురుతో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నా పేరు తెలుగుఅబ్బాయిరేమో, జై హింద్.